నేను కీసర నిర్మల పేరువంచ గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విజేతగా కలిగి ఉంటానని, భారతదేశ సార్వభౌమత్యం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని, పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ఖమ్మం జిల్లా మండలంలోని పేరువంచలో ఉన్నాం. సర్పంచ్గా మన నెమల మోహన్ రెడ్డి గారు బాధ్యత స్వీకరిస్తున్నారు. అండ్ ఇక్కడ ఒక టీం ఉంది, యువకులంతా చాలా చిన్నవాళ్ళు. అసలు పిల్లగాళ్ళని అడిగితే ఓట్లు వేస్తారా అన్నారు చాలామంది. వీళ్ళు అంతా తిరుగుతుంటారు, వీళ్ళకి ఎవరు ఓట్లు వేస్తారన్నారు చాలామందిని. అటువంటి పిల్లలే ఇప్పుడు ఇక్కడ మొత్తం వార్డ్ మెంబర్స్ అయ్యారు ఈ ఊర్లోనైతే. చాలా వండర్ అన్నట్టు, నాకు వండర్ అనిపించింది. ఇప్పుడు 23 పంచాయతీలు ఉన్నా నేను పేరువంచ ఎందుకు వచ్చినంటే ఇక్కడ అంతా గెలిచిందంతా చిన్న చిన్న పిల్లలు, యూత్ అండ్ వాళ్ళ మిస్సెస్ అట్లా. సో ఇక్కడైతే సర్పంచ్గా గెలిచారు అండ్ 8 వార్డ్ మెంబర్స్ కూడా గెలిచారు. సో అందుకే వాళ్ళతో ఒకసారి మాట్లాడదామని వచ్చా. సో అందరు కంగ్రాచులేషన్స్ ఫస్ట్. ఓకే మురళి చెప్పు, ఇప్పుడు యాక్చువల్గా మీరు ఓట్లు వేపిస్తే అడిగితే ఎవరైనా వేస్తారో లేదా అనుకున్నాం మేము, బట్ మీరే వార్డ్ మెంబర్గా గెలిచారు. మరి ప్రజలకి ఏం చెప్తారు అండ్ మీ విలేజ్ని ఏం చేస్తారు మీరు? అంటే వాళ్ళలో కొద్దిగా మేము యాక్టివ్ తిరుగుతాం అనేది ఊరు ప్రజల్లో నమ్మకం ఉంది. మా బయటకు వచ్చి పని చేయాలన్నా ఏదన్నా యాక్టివ్గా ఉండే వాళ్ళు ఉండాలి అని ప్రజలు కూడా గ్రహించారు. అది కాక మోహన్ రెడ్డి సారు వాళ్ళ వైఫ్ ఇద్దరు కొద్ది జనాల్లో ఉండవు అవన్నీ చెప్పారు కాబట్టి వాళ్ళకి సానుభూతి మీద అదేగా గ్రామం అభివృద్ధి పోతుంది. పార్టీతో కూడా సంబంధం లేకుండా ఇండిపెండెంట్ క్యాండిడేట్గా మొదటి రోజులు నిలబడినా ఇప్పుడు మన కాంగ్రెస్కి వచ్చిన జనం అభివృద్ధి పరంగా ముందు పేరువంచని నడిపిస్తున్నారు. సార్ అయితేనే కరెక్ట్ పేరువంచం అనేది జనంలో ఉండి గెలిపించడం జరిగింది. సో మీరు కూడా ఇప్పుడు యాక్చువల్గా అధికార పార్టీ వేరే వాళ్ళ టికెట్ ఇచ్చినా ఇంకా చాలామంది నిలబడ్డా మీరు కూడా మోహన్ రెడ్డి గారి పక్కనే ఉన్నారు. అంటే మీరు కాంగ్రెస్ పార్టీకి బాగా పనిచేసిన అంటే మోహన్ రెడ్డి గారి మీద విశ్వాసం ఉండటం వల్ల కాంగ్రెస్ పార్టీకి చేసింది 100% కరెక్టే. కానీ గెలిచే క్యాండిడేట్ ఎవరో మాకు తెలుసు. అంటే జనంలో ఎప్పటి నుంచో ఎమ్మెల్యేగా తిరుగుతున్నా కానీ వేరే వాళ్ళకి టికెట్ ఇచ్చినా గెలిచే క్యాండిడేట్ పక్కన ఉండాలనే దాంతోనే మీ మోహన్ రెడ్డి సార్ అక్కడ రావడం జరిగింది. సో ఈ స్పీడ్ మరి మీరు అన్ని పార్టీలను అందరిని కలుపుకొని మంచిగా పోతారా, ఏమైనా వివాదాలకి దారి తీసే పనులు చేస్తారా, మోహన్ రెడ్డి గారి పేరు కాపాడతారా, ఏం చేస్తారు మరి? అందరినీ కలుపుకొని ఊరిని ఒక మోడర్న్ ఊరుగా మార్చిదిద్దడం అనేది 5 సంవత్సరాల్లో చేసి చూపిస్తాం. యువకులుగా మేము ఫస్ట్ నుంచి మాకు ఏంటంటే మోహన్ రెడ్డి గారు ఉంది, ప్రతి ఒక్కటి మనం గడపకి వెళ్ళాలి. పార్టీతో ఫీలింగ్ లేదు, ఏ వ్యక్తితో సంబంధం లేదు. మనకు ఆ ఫీలింగ్ ఈ ఫీలింగ్ లేదు. మనం గడపకి వెళ్ళాలి, ప్రతి విషయం జనానికి తెలియజేయాలి. అదే విధంగా మనం ముందుకెళ్ళాలన్న ఉద్దేశంతో పార్టీ ఫీలింగ్ లేదు, వ్యక్తి ఫీలింగ్ లేదు, అందరూ సమానం చూడాలి. సో ఈ 5 yearsలోనైతే 23 పంచాయతీల్లో మీదైతే ఒక రికార్డ్ అభివృద్ధిలో గవర్నమెంట్ సపోర్ట్తో సొంత ఆలోచనతో ముందుకు వెళ్తారు. పేద ప్రజలకు అందరికీ న్యాయం జరిగింది. మోహన్ రెడ్డి గారి సహకారంతో మన సర్పంచ్ నెప్పల మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా 5 సంవత్సరాలు నడుస్తుంది. ఓకే, కంగ్రాచులేషన్. ఏదైనా వాళ్ళు చెప్పిందేనే వాళ్ళ దారిలో మేము వెళ్తామని ఊరి సమక్షంలో మేము చెప్తాం. ఓకే, కంగ్రాచులేషన్స్.